రీసెంట్గా ఒక ఏపీ పోలీస్ అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వేరే జిల్లాల్లో కూడా మంచి చాలా గొప్ప ఆపరేషన్లో భాగంగా మనము ఏలూరు జిల్లాలోనే ఒక 15 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మావోయిస్టులలో ఒకరు ఎస్జెడ్సీ కాడర్ ఉన్నారు, లచ్చు అలియాస్ గోపాల్. ఈయన టెక్ టీమ్ మెంబర్, ఈయన స్టేట్ లెవెల్ కాడర్. ఈయన తర్వాత ఇద్దరు డివిజనల్ కమిటీ మెంబర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అది కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఏరియా కమిటీ మెంబర్స్ లెవెల్స్ ఉన్న వాళ్ళు. వీళ్ళు హిడ్మాతో పాటు చాలా ఇంతకుముందు అఫెన్సెస్ చేయడం కానీ ఛత్తీస్గఢ్లో. వీళ్ళందరూ సౌత్ బస్తర్ ప్రాంతానికి చెందిన బీజాపూర్, సుక్మా ప్రాంతాలకు చెందిన వాళ్ళు. అందరూ కూడా ఛత్తీస్గఢ్లో ఈ ఆపరేషన్ గారి దాటికి తట్టుకోలేక అక్కడి నుంచి ఉన్న దాడుల నుంచి ఎక్కడైనా తలదాచుకొని తర్వాత నెక్స్ట్ కార్యాచరణ కోసం వాళ్ళు కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ ఉన్న క్రమంలో మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఫీల్డ్ ఆపరేషన్ పోలీసు చాలా రోజుల నుంచి వాళ్ళని ట్రాక్ చేసి సరైన సమయం చూసి అందరూ చెప్పేటప్పుడు ఒకేసారి దాడులు నిర్వహించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సుమారు ఎన్ని రోజులు అది స్పెసిఫిక్గా మనము ఆపరేషనల్ డీటెయిల్స్ అనేవి రివీల్ చేయము. బట్ చాలా రోజుల నుంచి వాళ్ళ మీద నిఘా ఉంది. ఆ నిఘా ఉండడం వల్లనే మనం వాళ్ళు పిన్ పాయింట్ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఉన్న ఎవరికి ఏం చిన్న ఇష్యూ జరగకుండా చాలా తక్కువ టైంలో మల్టిపుల్ ఏరియాస్లో ఆపరేషన్ చేసుకొని ఒక దగ్గర ఏమైనా జరిగింది కూడా బయట లీక్ కాకుండా ఎవరైనా తప్పిపోయే ప్రమాదం ఉంది. సో ఏ కాలంలో అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఏలూరు జిల్లాలో కూడా ముఖ్యంగా ఎవరు తప్పిపోకుండా వాళ్ళని పట్టుకోవడం జరిగింది.